సౌవార్తిక లూథరన్ సంఘం ఏఈఎల్సీ గుంటూరు ట్రెజరర్ డాక్టర్ లూంజాల లాజరస్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం ఏఈఎల్సీ గుంటూరు ట్రెజరర్ డాక్టర్ లూంజాల లాజరస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఏఈఎల్సీ సంఘంలో నెలకొన్న అనుస్థితికి హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది అన్నారు. 2021వ సంవత్సరమున రీట్ పిటిషన్ నెంబర్ 10887/2021 మరియు రీట్ పిటిషన్ 10891/2021 ఈ 2 కేసులలో ఆ సమయంలో కార్యాలయం ఏఈఎల్సీ ఉన్నవారిని తాత్కాలికంగా కొనసాగిస్తూ అలాగే ఎటువంటి పాలసీ డిసిజన్ నిర్ణయాలు చేయకూడదని వారిని ఆంక్షలతో కూడిన ఆర్డర్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్డర్ పై గౌరవ హైకోర్టు డివిజనల్ లాజరస్ ఛాలెంజ్ చేసి రీట్ అపీల్ నెంబర్ 1033/2023 రీట్ అపీల్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్దకు అపీల్స్ వాదనలు నిర్వహించారు. దీనిలో ఎంఆర్కే చక్రవర్తి అడ్వకేట్ మరియు జొన్నలగడ్డ సుధీర్ అడ్వకేట్ డాక్టర్ లాజరస్ లూంజాల తరపున వాదనలను వినిపించారు. ప్రస్తుత కమిటీలు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఏఈఎల్సీ సంఘస్థులు అందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వం స్థిరముగా ఏర్పాటు చేసుకోవాలని, సంఘాన్ని తిరిగి కట్టుకొని మరియు అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులందరికీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తెలిపారు. డాక్టర్ లాజరస్ లూంజాల ఏఈఎల్సీ ట్రెజరర్. సంఘముకు నేను లీగల్ అడ్వైజర్గా లాజరస్ గారి నాయకత్వంలో నేను కోర్టు మ్యాటర్స్ అన్ని కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. మాకు శ్రీ ఎంఆర్పి చక్రవర్తి గారు అలాగే జొన్నలగడ్డ సుధీర్ గారు మాకు సీనియర్ అడ్వకేట్స్ ఇద్దరు మా కేసులు వాదిస్తూ ఉన్నారు. 2021లో అప్పటి రిటైర్డ్ బిషప్గా ఉన్న పరదేశ్ బాబు గారు హైకోర్టు ద్వారా ఒక తాత్కాలికమైన ఆర్డర్ ఒకటి తీసుకుని వచ్చారు. ఏమనంటే మేమే ఇక్కడ కొనసాగాలని. ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి ఆ ఆర్డర్ని కొనసాగిస్తూ వారిద్దరికి ఎటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ చేయమని ఇచ్చారు. అయితే ఆ ఆర్డర్ మీద లాజరస్ గారు ఏం చేశారంటే రీట్ అపీల్ నెంబర్ 1063/1033 మీద వారు అపీల్కి వెళ్ళినప్పుడు అది సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగింది. 3/4/2025న ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మరియు డివిజన్ బెంచ్లో ఒక తుది తీర్పు వెల్లడించడం జరిగింది. ఇది చాలా హర్షణీయం. రెండోది ఏంటంటే ఈ తీర్పు వల్ల ఈ ఏఈఎల్సీలో నెలకొన్న అన్ని పరిస్థితులు సర్దుమనడానికి ఆయన ఒక ఆలోచన చేసి విత్ ఆల్ పార్టీస్ కన్సర్న్ ఎవరెవరైతే మోడరేటర్గా ఛాలెంజ్ చేస్తున్నారు, పరదేశ్ బాబు గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, శామ్ సంపత్ కానీ వీళ్ళందరూ కూడా నేనంటే మోడరేటర్ నేనని ఛాలెంజ్ చేస్తారు. మీరందరినీ కూడా కాదని ఆయన హిజ్ లార్డ్షిప్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారైన జోసెఫ్ కురియన్ గారిని మాకు ప్రత్యేకంగా వారిని నియమించడం జరిగింది. వారు డే టు డే అడ్మినిస్ట్రేషన్తో పాటు వారు ఎలక్షన్లు గ్రౌండ్ లెవెల్ అంటే సినెట్ లెవెల్ నుంచి ఎలక్షన్స్ అన్ని కూడా కండక్ట్ చేసి తద్వారా స్థిరమైన అడ్మినిస్ట్రేషన్ని ఏఈఎల్సీకి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి జడ్జిమెంట్ వెల్లడించడం వల్ల ఈ ఏఈఎల్సీలో ఉన్న అన్నీ కూడా సమస్యలకి ఇది మంచి పరిష్కారం. రెండోది ఇది గత 4 సంవత్సరాలుగా లాజరస్ గారు కూడా దీని గురించే ఆయన ఏంటంటే ఒక మంచి బిషప్ని, మంచి మోడరేటర్, స్థిరంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘాల్లో చాలామంది మాస్టర్స్కి ప్యారిషన్ లేకుండా ఉండడం జరిగింది. ఎంప్లాయీస్కి చాలామంది ఇబ్బందులు కలిగించడం జరిగింది. ఆఫీస్ అంతా కూడా పోలీసు పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి హైకోర్టు వారికి మా సంఘం తరఫున, మా పాస్టర్స్ ఫెడరేషను, ఏఈఎల్సీ నాయకుల తరఫున హైకోర్టు వారికి మేమందరం కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ జడ్జిమెంట్. దానివల్ల ఏంటంటే అన్ని సమస్యలకు పరిష్కారం, ఒక మంచి స్థిరమైన లీడర్షిప్ మా ఏఎల్సీకి వస్తుందని ఆశిస్తున్నాము. చెప్పండి. ఏఎల్సీ ట్రెజరర్గా నేను నా పనులను నిర్వర్తిస్తున్నాను.
దాని తర్వాత కోర్టు విషయంలో కోర్టులో కొన్ని విషయాలు ఏమంటున్నాయి, ఆ లీగల్ విషయాలు ఏమున్నా అడ్వకేట్ మేడం మాట్లాడతారు. మేడం మాట్లాడుతుండగా ఆ లీగల్ ఏమున్నాయో మేడం చెప్పి మీకు క్లియర్ చేస్తారు. మేడం అనే గత ఈ నెల 3/4/2025 గౌరవ హైకోర్టు డిప్యూటేషన్ నెంబర్ 10887/2021 మరియు 10891/2022 ఈ రెండు కేసులకు గాను తుది తీర్పును గౌరవ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘం ఏఎస్సీ గుంటూరు ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కుంజల లాజరస్ గారు మీడియా ప్రతినిధులకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఏఈఎన్సీ ఉన్నవారిని తాత్కాలికంగా కొనసాగిస్తూ అలాగే ఎటువంటి పాలసీ డెసిషన్ నిర్ణయంలో చేయకూడదని వారిని ఆంక్షలతో కూడిన ఆర్డర్లు ఇచ్చారు గతంలో. ఇప్పుడున్న వాళ్ళకన్నమాట. ఈ ఆర్డర్పై గౌరవ హైకోర్టు డివిజన్లో లాజరస్ గారు ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ చేసిన రిపిటిషన్ నెంబర్ మీకు చెప్పాను. 103/2023 1163/2023 ఇట్ అపీల్స్. ఇవి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి వద్దకు ఈ అపీల్స్ వాదనలు జరగడం అయింది. దీనిలో శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు అడ్వకేట్ మరియు జొన్నలగడ్డ సుధీర్ గారు అడ్వకేట్ డాక్టర్ లూథరస్ కుంజల తరఫున వాదనలు వినిపించడం జరిగింది. ఈ అపీల్స్ మీద 3/4/2025 తుది తీర్పును వెల్లడించారు. దీనిలో భాగంగా ఏఎస్సీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇన్స్లాషిప్ కోనరబుల్ అండ్ జోసెఫ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని ఈ బాధ్యతలు అప్పగించారు. వారి పర్యవేక్షణలో ఇవన్నీ చూడమని చెప్పి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ జడ్జిమెంట్ వచ్చిన దిగుల నుండి ఏఎల్ఈసి పర్యవేక్షణ మరియు అడ్మినిస్ట్రేషన్ అండ్ సినేట్ లెవెల్ ఎలక్షన్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు మరియు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఈ తీర్పు పట్ల ఏఈఎన్సీ సంఘం అన్ని చాలా హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత కమిటీలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఏఈఎన్సీ సంఘస్థులందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలనేది డాక్టర్ లాజరస్ గారి అభిప్రాయం. దీనిని మేము పత్రికా అందరికీ, మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా కాపీ ఇవ్వడం జరిగింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.